డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ సభలు, జాతీయ ఉపాధి హామీ పథకాలు మీరు మీ ప్రభుత్వం ప్రవేశపెట్టినవి కావని, వానపల్లి గ్రామంలో సంక్షేమ పథకాలు అమలు చేసింది వైసీపీ అని, డీబీటీ నాన్ డీబీటీ క్రింద 42 కోట్లు ఖర్చు చేశామని అన్నారు. చంద్రబాబు మాటలు గారడీ చేశారే తప్ప ప్రజలకు మంచి జరిగే ఏ ఒక్క విషయం వానపల్లి గ్రామ స్వర్ణ సభలో ప్రకటించలేదని, వానపల్లి పల్లాలమ్మ దేవస్థానానికి 1,60,00,000 రూపాయల నిధులు ఇచ్చి మేము దేవాలయాన్ని అభివృద్ధి చేశామని అన్నారు. గ్రామ సభ జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికి తప్ప మంచి చేయడానికి కాదని, ప్రజలకు ఇచ్చిన హామీలు గారడీ చేయకుండా అమలు చేయాలని, లేకపోతే ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని జగ్గిరెడ్డి ఎద్దేవా చేశారు. నిన్న కొత్తపేట నియోజకవర్గానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రావడం, ఆ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ సభలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా స్వర్ణ వానపల్లి అని పేరు పెట్టి, ముఖ్యంగా నేను అడుగుతున్న నారా చంద్రబాబు నాయుడు గారిని, ఆయన రావడం సరే గ్రామంలో ఏదో చిన్న చిన్న పనులు ఏదైతే డ్రైన్లు సీసీ రోడ్లు వేస్తామని ఏదో చెప్పడం జరిగింది తప్ప మిగిలినదంతా కూడా ఇక్కడున్న ప్రజలందరినీ కూడా నిరాశపరిచి, ఏదైతే మొన్న గడిచిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమిపాలు అయితే మరి ఈ రాష్ట్రంలో ఉన్న జనాభా మాత్రం చంద్రబాబు నాయుడు గారి యొక్క మాటలకి నిరంతరం ప్రతిరోజు కూడా మోసపోతూ ఉన్నారనేటువంటి దానికి ప్రత్యక్ష ఉదాహరణ నిన్న జరిగినటువంటి మరి గ్రామ సభ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. మరి ముఖ్యమంత్రిగా చేసేటువంటి వ్యక్తికి తెలియదని అడుగుతున్నా. ప్రతి సంవత్సరం గడిచినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే అప్పటి నుంచి కూడా ఉపాధి హామీ గ్రామ సభలు జరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు ఏదో ఆయన కొత్తగా కనిపెట్టి ఒక కొత్త కార్యక్రమాన్ని చేస్తున్న విధంగా కలరిచ్చి ఇక్కడ ఉన్నటువంటి రైతులు కానీ లేదా ఉన్నటువంటి డ్వాక్రా గ్రూప్ సోదరీమణులు కానీ అందరినీ కూడా నిరాశపరిచి మరి మళ్ళీ ఆయన మాటల గారితో మోసం చేసి ఇక్కడ వానపల్లి గ్రామం నుంచి వెళ్ళిపోవడం జరిగింది. వారు వానపల్లి వచ్చి మరి వారు మాట చెప్పారు, అనేక మాటలు చెప్పారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి నిన్న గ్రామ సభ పెట్టారు తప్ప ఆ గ్రామానికి కానీ అక్కడున్న ప్రజలకు కానీ ఉపయోగపడే విషయాల్లో ఏది కూడా ముఖ్యమంత్రి స్థాయిలో చెప్పలేదని చెప్పి మేము భావిస్తున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అభివృద్ధి జరగలేదని చెప్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక భూతమనో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే భూతమనో ఆయన వారు భావిస్తున్నారు. నేను అడుగుతున్నా, ఇదే వానపల్లి గ్రామంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా సుమారు 5 కోట్ల రూపాయలు అమ్మఒడి కార్యక్రమం ద్వారా మరి అక్కడ ఉన్నటువంటి మహిళా సోదరిమణులందరికీ కూడా సాయం చేసే కార్యక్రమం చేశాం. అందుకు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని భూతమని చెప్పి లేదా సైకో అని చెప్పి మాట్లాడుతున్నారని అడుగుతున్నాను. అలాగే ఏదైతే అక్కడ ఉన్నటువంటి రైతాంగానికి రైతు భరోసా పేరుతో సుమారు మరి 5,30,00,000 రూపాయలు మరి రైతు భరోసా కార్యక్రమం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఆ గ్రామంలో ఉన్న కేవలం ఒక వానపల్లి గ్రామాన్ని నేను చెప్తున్నా, ఆ గ్రామంలో సాయం చేసే కార్యక్రమం చేశాం. అలాగే మరి ఆసరా కార్యక్రమంలో 6,35,00,000 ఆసరా కార్యక్రమం ద్వారా ఈ రకంగా కేవలం ఒక్క అమ్మఒడి, రైతు భరోసా, ఆసరా 3 కార్యక్రమాలకే 16 కోట్ల రూపాయలు ఆ గ్రామంలో ఇస్తే డీబీటీ ప్లస్ నాన్ డీబీటీ కలిపితే జగన్మోహన్ రెడ్డి గారు గ్రామంలో ఇచ్చింది 42 కోట్లు అని చెప్పి ఈ సందర్భంగా మరి పత్రికా ముఖ్యం మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇంత చక్కగా చేసి